నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్స్ చూడండమ్మా. పేజ్ నెంబర్ 6.70, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4. XYZ లిమిటెడ్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏమడుగుతున్నాడమ్మా, కంప్యూట్ ఐటీసీ అవైలబుల్ విత్ XYZ లిమిటెడ్ ఫర్ ది మంత్ ఆఫ్ అక్టోబర్. ఓకే రైట్. Registered under GST, XYZ Limited registered under GST, engaged in manufacture of taxable goods. Okay, compute ITC for the month of October. So ikkada inward supplies, input A, input B, capital goods, input services cheppadamma. One invoice on which GST was payable rupees 10,000 is missing. మా ఇన్వాయిస్ లేకుండా మనం ఇన్పుట్ తీసుకోగలమా? సో ఇక్కడ ఏ ప్రొవిజన్ రాయాలి మనం? విత్ రెస్పెక్ట్ టు ఇన్వాయిస్ అనేది మ్యాండేటరీ కదమ్మా, రైట్. అంటే ఇప్పుడు మనం ఎంత ఇన్పుట్ తీసుకోగలం ఇక్కడ? ఓకే. తర్వాత ఇన్పుట్ బి, ఇన్పుట్స్ ఆర్ టు బి రిసీవ్డ్ ఇన్ 2 installments. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ అక్టోబర్. మనం ఎప్పుడు ఇన్పుట్ తీసుకుంటామమ్మా? సో ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంట్ లో వస్తే కనుక ఏ ఇన్స్టాల్మెంట్ వచ్చిన తర్వాత మనం ఇన్పుట్ తీసుకోగలమమ్మా? లాస్ట్ ఇన్స్టాల్మెంటే కదా, కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అక్టోబర్ లో వచ్చిందంట. అంటే మనం ఏం చేయలేం, దీని మీద కూడా ఇన్పుట్ తీసుకోవాలి. తర్వాత క్యాపిటల్ గూడ్స్, XYZ లిమిటెడ్ హ్యాస్ క్యాపిటలైజ్డ్ ద capital goods at a full invoice value inclusive of GST as it was availed depreciation on the full invoice value. Invoice value total గా invoice value మీద మనం ఏం చేసుకుంటున్నాం, డిప్రిసియేషన్ తీసుకోవడానికి ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇంక్లూడ్ చేసేసాం. ఇంక్లూడ్ చేసేస్తే కనుక మనకి ఏం రాదంటమ్మా, ఇన్పుట్ రాదు. సో క్యాపిటల్ గూడ్స్ మీద ఇన్పుట్ కూడా రాదు. One invoice dated 20th January on which GST was payable was 50,000 has been received in October. మా ఇన్పుట్ సర్వీసెస్ లో మనకి ఇన్వాయిస్ ఎప్పుడు ఉందమ్మా? 20th January అంట. మా 20th January లో ఉన్న ఇన్వాయిస్ అనేది ఇప్పుడు మనకి రిసీవ్ అయిందంట. మమ్మీకి అర్థమవుతుందా? సో ఆ ఇన్పుట్ ఇప్పుడు మనం తీసుకోగలమా? ఎందుకంటే మనకి సెప్టెంబర్ మంత్ రిటర్న్ డ్యూ డేట్ అంటే అక్టోబర్ 20th, అంతేనా? కానీ మనం ఫైల్ చేస్తుంది ఏంటి, అక్టోబర్ మంత్ రిటర్న్, అంతేనా? అంటే ఎప్పుడు ఫైల్ చేస్తాం, 20th November. సో అలాంటప్పుడు ఇన్పుట్ వస్తుందమ్మా. Subject to the information given above, assume that all other conditions necessary for the availing ITC have been fulfilled. The annual return for the previous financial year was filed on 15th September అని చెప్పేసి అంటున్నాడు. మనకి 20th October కానీ లేకపోతే యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పేసి అన్నాడు. పాత ఇన్పుట్ ను మనం యూటిలైజ్ చేయాలంటే కనుక ఎప్పుడు లోపమ్మా, 20th October ఆర్ యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అలాంటప్పుడు డ్యూ డేట్ ఏముంటుంది మనకి ఇక్కడ, 15th September, అంతేనా? 20th October కూడా ఉండదమ్మా, అంతేనా? చూడండి అమ్మా, ఫస్ట్ కేస్ ఇన్పుట్ అనేది మనం తీసుకోగలిగామా లేదా? ఎంత మీద తీసుకోగలం? ఓన్లీ 90,000 మీద తీసుకున్నాం. తర్వాత సెకండ్ ఇన్పుట్ అనేది తీసుకోలేదు. సో క్యాపిటల్ గూడ్స్ ఇన్పుట్ అనేది మనకి రాలేదు. తర్వాత ఇన్పుట్ సర్వీసెస్, దీని గురించి చూడండి. యాజ్ పర్ 16(4), ITC on an invoice cannot be availed after the due date of furnishing of the return for the month of September following the end of the financial year to which such invoice was pertains to the date of filing of the annual return is earlier. Since the annual return of the previous year financial year has been filed on 15th September prior to the due date of the filing of the return September 20th October, ITC on the invoice pertaining to previous financial year cannot be availed after 15th September. So మనకి డ్యూ డేట్ ఏమనుకున్నామా, 15th September. ఓకే,
ఇక్కడ టోటల్ ఎంత ఉందమ్మా 2,25,000 ఉంది అవునా ఈ 2,25,000 లో ఈ జనవరి మంత్ ఇన్వాయిస్ ఎంత 50,000 తీసేస్తే మిగిలింది ఈ 50,000 వరకు మాత్రమే కదమ్మా ఈ పాయింట్ అనేది వస్తుంది కాబట్టి 2,25,000 లోంచి 50,000 తీసేస్తే 1,75,000 సో ఇన్పుట్ అవైల్ చేసుకోవడం గురించి చెప్పాడు చూడమ్మా ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ 1,75,000 టోటల్ 2,65,000 మన డ్యూ డేట్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా రాయాలమ్మా annual return or 20th October annual return filing due date or 20th October whichever is earlier కాబట్టి ఇక్కడ అంతా 15th September అంతే కదమ్మా నెక్స్ట్ illustration number 5 XT Private Limited a supplier of goods pays GST under regular scheme. It has made the following outward taxable supplies in the tax period. Outward taxable supplies chesadanta. Okay. Intrastate supply of goods, interstate supply of goods. 8 lakhs, 3 lakhs. Okay. Right. It has also furnished the following information in respect of purchases made by it in that tax period. Okay. Intrastate purchases 2 lakhs. Interstate purchases 50,000. The company has the following ITC which was the beginning at the tax period. Beginning lo enta undantama CGST 57,000, SGST nil and IGST 70,000. Okay. Next, rate of GST, CGST, SGST are 9%, 9% and 18% respectively. Both inward and outward supplies are exclusive of tax whichever is wherever applicable. Exclusive of tax ante without tax ఇది taxable value invoice value taxable value అంటే ఏంటమ్మా దేని మీద అయితే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని taxable value అంటాం ఈ ట్యాక్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత వాల్యూని ఏమంటాం ఇన్వాయిస్ వాల్యూ అని చెప్పేసి పిలుస్తాం ఓకే all the conditions necessary for availing the ITC has been fulfilled. Compute the minimum GST payable in cash. Minimum అన్నాడు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఏంటది మనం తక్కువ పే చేసేలాగా చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు క్యాష్ ఆప్షన్ లో తక్కువ పే చేసేలాగా XT Private Limited for the period make suitable assumptions as required. Okay. So ఇక్కడ computation of GST payable on outward supplies. అసలు మనకి outward supplies ఎంత అని చెప్తున్నాడమ్మా 8 lakhs 3 lakhs కదమ్మా సో మనదంతా ట్యాక్స్ రేట్ ఎంత 18%, 9%, 9%. సో ఫస్ట్ ఇంట్రాస్టేట్ అంటే ఇంట్రాస్టేట్ సప్లైస్ మీద 8 lakhs ఉంది కదమ్మా ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ కదా CGST ఎంత వస్తుంది 70,000 CGST 72,000 SGST 72,000 ఇదేంటి మనకి ఇది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ తర్వాత ఇంట్రాస్టేట్ సప్లైస్ 3 lakhs అన్నాడు కదా దాని మీద IGST 18% అంటే ఎంతమ్మా 54,000 ఓకే రైట్ ఈ రెండు కూడా మనకి ఏంటి అవుట్వర్డ్ సప్లైస్ మనకి ఇన్వర్డ్ సప్లైస్ గురించి చూడండి ఇయర్ పర్చేజెస్ గురించి ఇంట్రాస్టేట్ పర్చేజెస్ CGST SGST అంతే కదమ్మా ఎంత ఉంది 2 lakhs into 9% అంటే ఎంత 18,000 తర్వాత IGST ఎంతమ్మా 9,000 ఓకేనా రైట్ సో ఇప్పుడు మనం ఈ GST అకౌంట్స్ చూస్తే గనక CGST అకౌంట్ SGST అకౌంట్ IGST అకౌంట్ ఆల్రెడీ CGST ఎంత ఉందమ్మా క్రెడిట్ బ్యాలెన్స్ మనకి 57,000 క్రెడిట్ SGST అకౌంట్ నిల్ IGST అకౌంట్ 70,000 ఓకేనా ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకునే క్రెడిట్ వస్తుంది కదమ్మా ఇన్పుట్ ఎంత వస్తుంది 18,000 9,000 సో మనం నేర్చుకున్నది ఏంటమ్మా ఫస్ట్ IGST ని మొత్తం క్లియర్ చేసేద్దామని చెప్పేసి అని అనుకున్నాం అంతే కదమ్మా సో అవుట్పుట్ ట్యాక్స్ చూడండి ఫస్ట్ IGST ని IGST కి అడ్జస్ట్ చేయండి
54,000. సో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది చూడమ్మా. 25,000. సో ఈ 25,000 ని దేని నుంచి తగ్గిద్దాం? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రైట్. సో ఇక్కడ మనం లీస్ట్ గా కట్టాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాం, అంతే కదమ్మా? ఎస్ఆర్ నో. ఈ లీస్ట్ గా కట్టాలన్నప్పుడు ఆల్రెడీ సిజిఎస్టీ లో మనకి 57,000 ఉంది, అవునా? 57,000 ప్లస్ 18,000 అంటే ఎంత అవుతుంది చూడమ్మా? 75,000. ఓకే. సో ఇక్కడ 75,000 మనకి బ్యాలెన్స్ ఉన్నదమ్మా. ఈ 75,000 బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది? 72,000. ఇప్పుడు గనక ఈ ఐజిఎస్టీని తీసుకెళ్లి మనం సిజిఎస్టీకి అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోమ్మా, ఎస్జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది కదా, ఎస్ఆర్ నో, అవునా కదా? మరి అలాంటప్పుడు ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవడం బెటర్? ఎస్జిఎస్టీ లోనే కదమ్మా అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. సో కాబట్టి ఇక్కడ ఎస్జిఎస్టీ అని రాస్తున్నాను, ఓకేనా? 25,000. సో ఇక్కడ 25,000, ఇక్కడ సిజిఎస్టీ 72,000 అమ్మా. ఓకే. లైబిలిటీ ఎప్పుడు ఎంత ఉందమ్మా? 72,000. ఒక్క నిమిషం. సో ఇక్కడికి 25,000 వేసాం అనుకోమ్మా. ఇప్పుడు ఎంత? 72,000. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ ఇది అడ్జస్ట్ చేసాక మనకి సిజిఎస్టీ ఎంత బ్యాలెన్స్ ఉంటుంది చూడమ్మా. ఎంత? 75,000 72,000 కదమ్మా. ఎంతమ్మా? 3,000 మిగులుతుంది, ఓకేనా? సో ఇది క్రెడిట్ బ్యాలెన్స్. సిజిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 3,000 ఉంటుంది, అంతేనా? రైట్. ఎస్జిఎస్టీ ఎంత పేమెంట్ ఉంటుందమ్మా? 29,000 పే చేయాలి. సో ఎస్జిఎస్టీ అంటే నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఏమైనా మిగులుతుందా? లేదు. కానీ పేమెంట్ మాత్రం పేమెంట్ ఇన్ క్యాష్, అంతేనా? ఎంత? 29,000. తర్వాత ఐజిఎస్టీ 0 అయిపోయిందమ్మా. సో ఐజిఎస్టీ ఇన్పుట్ కూడా ఏమైంది? 0. ఓన్లీ సిజిఎస్టీ 3,000 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ ఇన్ క్యాష్ ఎంతమ్మా? 29,000. ఈ 29,000 కూడా ఏంటి? ఎస్జిఎస్టీ. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మినిమం పేమెంట్ అన్నాడు కాబట్టి అర్థమైందమ్మా. ఫస్ట్ మనం ఎలాగైతే సిజిఎస్టీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మనకు ఒక విషయం చెప్పాడు. సో కావాలంటే మీరు ఎలాగైనా సరే ఆప్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఐజిఎస్టీని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు, అంత అర్థమైందమ్మా. రైట్. అదే రూల్స్ లో చెప్పాడు కదమ్మా, ఆ రూల్స్ లో చెప్పిన దాని ప్రకారం. సో చూడండి. సో ఇక్కడ 25,000 దేనికి అడ్జస్ట్ చేశాడమ్మా? ఎస్జిఎస్టీకి అడ్జస్ట్ చేశాడు కదా. అంటే ఇంకా పేబుల్ ఎంత ఉంది? 29,000. అది 29,000 అంతా కూడా ఏంటి? ఎస్జిఎస్టీ పేమెంట్. అర్థమైందమ్మా? మినిమం జిఎస్టీ టు బి పెయిడ్ ఇన్ క్యాష్, అంతేనా? మై టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, అవి చేయండి అమ్మా. చెప్పమ్మా. లేకపోతే పని చేద్దాం, ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు చదువుకుందరు కానీ మనం ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం, ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 8 చూడమ్మా. Swastik Private Limited is a manufacturer of taxable goods. It purchased a machinery for 8 lakhs on which IGST 14,400 is paid.
The company has claimed the depreciation under the input as an income tax act on the full value of the machine, that is including IGST component, also availed ITC of 14,400 paid by it as IGST. Okay, వాళ్ళు పే చేసిందో కూడా కలిపేసి చేశారంట. Examine it stand taken the company is correct in law. No. ఏం చేస్తారమ్మా? ఇన్పుట్ ని రివర్స్ చేసేయాలి కదమ్మా. నెక్స్ట్, సిగ్మా కన్సల్టెంట్స్ an LLP of finance professionals provides financial consultancy services. It made an advance payment of 1,18,000 inclusive of IGST 18% in the month of October to Azure Computer Services for developing a software. The software would be used by LLP to enhance the precision of financial advice given by it to various clients. Okay. The balance payment is to be made after the successful test run of the software in the month of December. Sigma Consultants has availed ITC of IGST 18,000 in the month of October. Do you think Sigma Consultants can avail as such ITC? Examine the scenario with reference to the relevant provisions అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ దేని గురించి సంబంధించిందమ్మా ఇది? ఇన్పుట్ సర్వీసెస్ అంతేనా? సో ఇన్పుట్ సర్వీసెస్ గురించి ప్రొవిజన్ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. చూడమ్మా, ప్రొవిజన్ ఏం చెప్పాడు చూడండి. చూడమ్మా, 16(2)B లో మనం చెప్తున్నాడు, ట్యాక్స్ పెయిడ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి అవైల్డ్ యాజ్ ఐటీసీ ఓన్లీ ఇఫ్ సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రిసీవ్డ్ బై ద రిజిస్టర్డ్ పర్సన్. అంతే కదమ్మా, రిసీవ్ చేసుకుని ఉండాలి కదా ఖచ్చితంగానే. మనకి ఇన్వాయిస్ ఒకటి వస్తే చాలా, గూడ్స్ కూడా రిసీవ్ అయి ఉండాలి. రైట్, ఇక్కడ ఏముండాలి? సర్వీసెస్ అనేవి రిసీవ్ అయి ఉండాలి. అంతే కదమ్మా, ద సేమ్ పాయింట్ కదా అది. రైట్, in the given case ఏం చెప్తున్నాడు? Sigma Consultants have paid a IGST of 18,000 in the month of October on an advance for IT services intended to be used in the course or furtherance of business. వీళ్ళు ఫర్దర్ గా క్లయింట్స్ కి సజెస్ట్ చేయడానికే కదమ్మా వాడేరు ఈ సాఫ్ట్వేర్ ని. సో కాబట్టి ఇది ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం జరిగినట్టే కదా? ఎస్, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం జరిగినట్టే. However, it cannot avail ITC in such a tax month of October as services in relation to which advance payment have been made not been received in that month. So మనకి ఇంకా అది టెస్టింగ్ స్టేజ్ లో ఉంది కానీ ఫైనల్ సర్వీసెస్ అనేవి వచ్చాయమ్మా. సో కాబట్టి ఇంక సర్వీసెస్ పూర్తిగా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఏమంటున్నాడు? యూ కెనాట్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పేసి అని చెప్పాడు. అర్థమైందా? ఓకే, ప్రాబ్లం నెంబర్ 12 చూడండి. తర్వాత AB, a registered person, was paying tax under the composition scheme up to 30th July. However, with effect from 31st July, AB becomes liable to pay tax under regular scheme. Is AB eligible for any ITC? ITC కి ఎలిజిబుల్ అవుతాడా లేదమ్మా? ఎప్పటి నుంచి అవుతాడు? 31st July నుంచి పర్చేజ్ చేసిన అన్నిటికి అవుతాడు. దాంతో పాటుగా 30th Julyకి ఏవైతే స్టాక్, తర్వాత ఇన్పుట్ స్టాక్ ఎందులో ఉండొచ్చమ్మా? ఇన్పుట్స్ లో స్టాక్ ఉండొచ్చు, తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో స్టాక్ ఉండొచ్చు, లేకపోతే మనకి ఫినిష్డ్ గుడ్స్ లో స్టాక్ ఉండొచ్చు, రా మెటీరియల్స్ స్టాక్ ఉండొచ్చు. వీటన్నిటి మీద ఇన్పుట్ కి ఎలిజిబుల్ అవుతాడు. అలాగే క్యాపిటల్ గూడ్స్ కూడా ఎలిజిబుల్ అవుతాడు. కానీ అసెట్స్ అప్పటి వరకు ఎంత వరకు అయితే యూజ్ చేసామో ఆ యూజ్ చేసిన పీరియడ్ ఏం చేయాలమ్మా? మైనస్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్, Babla Enterprises is exclusively engaged in the making of exempt supply of goods and services, is thus not registered under GST. On 1st October, the exemption available on the goods get withdrawn.
on that date turnover of Babla Enterprise was 50 lakhs. Examine the eligibility of Babla Enterprise to avail the ITC. మా ఇప్పటి వరకు మనం ఎందులో ఉన్నామా? ఎగ్జామ్టెడ్ సప్లైస్ లో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? టాక్సబుల్ సప్లైస్ లోకి వచ్చాం. వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదమ్మా. సో అప్పుడు అంతా కూడా ఏమవుతుంది? ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 15 చూసేద్దాం. ఓకే, ఇవన్నీ కూడా థియరీ క్వశ్చన్స్ కదమ్మా. ఇవన్నీ చదువుకోవచ్చు. హర్షగీత్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ is engaged in the manufacture of taxable goods. The company provides the following information pertaining to purchases made and services availed by it during the month of July. Raw materials to be received in the month of September. ఇక్కడ మనం చూస్తుంది ఏ మంత్ కి? జూలై కదా, రైట్. ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అన్నాడు. కానీ ఇప్పుడు రా మెటీరియల్స్ కొన్నా ఉంటాయి 2,50,000 జిఎస్టీ, డైరెక్ట్ గా జిఎస్టీ వాల్యూ చెప్పేస్తున్నాడమ్మా. కానీ ఇది మనకి ఎప్పుడు రిసీవ్ అవుతాయి? సెప్టెంబర్ లో. కానీ మనం తీసుకోవచ్చా? చూద్దాం. మెంబర్షిప్ ఆఫ్ ఏ క్లబ్ అవైల్డ్ ఫర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత ఇన్పుట్స్ టు బి రిసీవ్డ్ ఇన్ 5 lots అవుట్ ఆఫ్ విచ్ థర్డ్ లాట్ వాజ్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద మంత్. థర్డ్ లాట్ వచ్చిందంట, రైట్. సో ట్రక్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో క్యాపిటల్ గూడ్స్ అవుట్ ఆఫ్ 3 items ఇన్వాయిస్ ఫర్ ద 2 items is missing and GST paid on those items is 80,000. ఓకే, మిస్సింగ్ అయిన ఇన్వాయిసెస్ యొక్క ఓకే. Determine the amount of ITC available with Harshagit Private Limited for the month of July by giving the necessary explanations for the treatment of various items. ఇక్కడ నెసరీ ఎక్స్ప్లెనేషన్స్ అనేది అన్నప్పుడు మీరు ఇన్పుట్ తీసుకోవచ్చా లేదా అని చెప్తే సరిపోదమ్మా. సో నెసరీగా ప్రొవిజన్ అనేది మనం ప్రత్యేకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సబ్జెక్ట్ టు ద ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌవ్ ఆల్ ది అదర్ కండిషన్స్ ఆఫ్ ది నెసరీ అవైలింగ్ ఐటీసీ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రొవిజన్స్ లో ఏం చెప్పాడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ ఎంత? 15. సో ఫస్ట్ రా మెటీరియల్స్ మనం ఇన్పుట్ తీసుకోగలమా? ఎందుకంటే జూలైలో మనం ఇన్వాయిస్ వస్తే సెప్టెంబర్ లో రిసీవ్ అవుతాయంట. అలాంటప్పుడు మన కండిషన్స్ ఏమున్నాయి? ఇన్వాయిస్ రావాలి, గూడ్స్ ఉండాలి, ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ అన్న జరిగి ఉండాలి. అంతే కదమ్మా. ఆ రెండిట్లో ఏమి జరగలేదు కాబట్టి ఇన్వాయిస్ ఒకటే వచ్చింది కాబట్టి ఏమవ్వలేదు ఇక్కడ, రైట్. తర్వాత మెంబర్షిప్ ఆఫ్ ఏ క్లబ్ అవైల్డ్ ఫర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ అని చెప్పేసి అని అన్నాడు. దీన్ని బ్లాక్డ్ క్రెడిట్ లో మాట్లాడుకున్నాము. బ్లాక్డ్ క్రెడిట్ లో మాట్లాడుకున్నాం కదా. సో క్లబ్ సర్వీసెస్ అన్ని కూడా ఉంటే కనుక దాని మీద మనకి ఏం రాదనుకున్నాం? ఇన్పుట్ రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత చెప్పమ్మా. ఎంప్లాయీకి పే చేసింది ఎవరు? డైరెక్ట్ గా ఎంప్లాయర్ పే చేశాడు. ఎంప్లాయర్ క్లబ్ సర్వీసెస్ పే చేశాడమ్మా. ఎవరి పేరు మీద క్లబ్ అనేవాడు ఇస్తారు? ఇన్వాయిస్ ఇస్తారు. ఈ ఎంప్లాయర్ పేరు మీద ఇస్తారు కదా. ఎంప్లాయీ పేరు మీద ఇస్తే కనుక అప్పుడు మనం కాంపన్సేట్ చేసినట్టు. మనకు అర్థమైందా? సో ఇన్పుట్స్ టు బి రిసీవ్డ్ ఇన్ 5 lots అవుట్ ఆఫ్ విచ్ థర్డ్ లాట్ ఒకటే వచ్చింది కానీ మనకి థర్డ్ లాట్ రావడం కాదు కదమ్మా, లాస్ట్ లాట్ రావాలి. సో కాబట్టి దాని మీద కూడా ఇన్పుట్ తీసుకోలేదు. ట్రక్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రా మెటీరియల్స్, అది మనకి అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ గురించే కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇన్పుట్ వస్తుంది. అండ్ ఇది ఇట్ ఈస్ ఆల్సో ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కదమ్మా. బిజినెస్ కి రిలేటెడ్ గా తీసుకున్నాం. సో ITC GST paid on motor vehicles used for transportation of goods is allowed unconditionally. అది ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా. తర్వాత క్యాపిటల్ గూడ్స్ లో ఇన్వాయిస్ మనకి 80,000 కి ఇన్వాయిస్ మిస్ అయింది అన్నాడు కదమ్మా. కాబట్టి రిమైనింగ్ 70,000 కి తీసుకొచ్చా లేదా? రైట్. టోటల్ గా ఇప్పుడు ఎంత అవుతుంది? టోటల్ 1,10,000. అర్థం అవుతుందా? Next, problem number 16. Jamco Limited, a registered person, is engaged in the business of spices,
It provides the following details in relation to GST paid on inward supplies procured by it during the month of October. Okay, so చూడండి raw material spices purchased 50,000 20,000. Okay, తర్వాత raw material used for personal use of directors 20,000. దీని మీద ఇన్పుట్ వస్తుందమ్మా, రైట్. సో చూద్దాం. ఎలక్ట్రిక్ మిషనరీ purchased for being used in the manufacturing process 25,000. Motor vehicles used for transportation of employees 55,000. Payment made to contractor for construction of a staff quarter. Okay, entamma 1,25,000. So determine the amount of ITC available with Jamco Limited for the month of October by giving necessary explanation for the treatment of various items. Subject to the information given above, all other conditions have been necessary for the availing ITC have been fulfilled. మిగతా ఎన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేశాడు అనుకుంటే ఇవే మాత్రమే, ఇక్కడ చెప్పినవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి అనుకుంటే కనుక అక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఆన్సర్ అడుగుతున్నాడు అమ్మా. అర్థమైందా? సో ఫస్ట్ చూడండి, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ స్పైసెస్ విచ్ ఆర్ సోల్డ్ టు ద కస్టమర్స్ గా అమ్మేది, దానికోసం కొన్నది అంత మీద మనం ఏం తీసుకోవచ్చు, ఇన్పుట్ తీసుకోవచ్చు. కానీ ఓన్ కన్సంప్షన్ అంటే పర్సనల్ కన్సంప్షన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అనుకుంటే కనుక అది వస్తుందమ్మా, ఇన్పుట్ అనేది తీసుకోవడానికి లేదు. తర్వాత ఎలక్ట్రిక్ మెషినరీ పర్చేజ్డ్ ఫర్ ది యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇదేమవుతుంది, ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది కదమ్మా. సో కాబట్టి దీని మీద ఇన్పుట్ తీసుకోవచ్చు. తర్వాత మోటార్ వెహికల్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, చూడండి ఐటీసీ ఆన్ మోటార్ వెహికల్స్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ లెస్ దాన్ 13%, including the driver, is blocked except when the same is used for making taxable supplies of motor vehicles, supply of transportation of passengers, making taxable supplies of ఏమంటున్నాడమ్మా, imparting training of such motor vehicle. Less than 13% ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే, ఉన్నారు అంటే కెపాసిటీ ఆఫ్ ది మోటార్ వెహికల్ అనుకుంటే కనుక అప్పుడు మనకి కేవలం 3 యూసెస్ చెప్పారమ్మా. కేవలం ఎన్ని యూసెస్ చెప్పారు, 3 యూసెస్. ఏంటా యూసెస్? ఒకటి, వాళ్ళు మళ్ళీ గూడ్స్ అమ్మడం గాని, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ గాని, మూడోది ఏంటమ్మా, ట్రైనింగ్ స్కూల్. ఓకే, అందులో ఇక్కడ చెప్పింది ఏంటమ్మా, ఎంప్లాయీస్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అన్నాడు. అంత వెహికల్ అంతా చెప్పాడు కెపాసిటీ. సో ఇక్కడ మనం అప్రోప్రియేట్ అజంప్షన్ తీసుకుంటే మాత్రమే ఇది కరెక్ట్ అవుతున్నాం. ఏం తీసుకోవాలి, అజంప్షన్. ఈడు తీసుకున్న అజంప్షన్ ఏంటి చెప్పండి. In the given case, since the supplier is a business of spices, ITC on motor vehicles used for transportation of employees is a locked credit. కానీ ఈడు తీసుకున్న అజంప్షన్ ఏంటంటే the vehicle అంతా less than 13%. Less than 13% కాబట్టి బ్లాక్డ్ క్రెడిట్ లోకి తీసుకొచ్చాడమ్మా. Yes or no? Is it clear or not? Right. ఇలా బిజినెస్ అనేది కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ లోకి వస్తుందా, రాదు. సో ఏదైనా ట్రావెల్స్ బిజినెస్ ఉందా, లేదు కదమ్మా. అందుకోసం చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఈ అజంప్షన్ రాస్తేనే ఇది ఆన్సర్ కరెక్ట్ అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎంప్లాయీస్ ఎంతమందో చెప్పలేదు కాబట్టి అక్కడ మనకి తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఏముండాలి, అజంప్షన్ అనేది కంపల్సరీగా రాయాలి. పేమెంట్ మేడ్ టు కాంట్రాక్టర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాఫ్ క్వార్టర్స్ అన్నాడు. మనం ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇన్పుట్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏం తీసుకోలేమన్నాం, వి కెనాట్ అవైల్ అని చెప్పేసి అని అనుకున్నాం కదమ్మా. కన్స్ట్రక్షన్ లో కనుక ఉపయోగించినట్లయితే, సో ఐటీసీ is not available on the goods or services are both received by taxable person for construction of a movable property other than plant and machinery అనుకున్నాం. On its own account, including whether the goods or services used for course of furtherance of business. మా కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కి వాడినా సరే మనం ఏం చేయలేం, ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ తయారు చేయడానికి సంబంధించిన అది కన్స్ట్రక్షన్ కానీ, రెనోవేషన్ కానీ, రిపేర్ కానీ, దేనికి సంబంధించిన కూడా మనం ఏం తీసుకోలేం, ఇన్పుట్ అనేది తీసుకోలేమని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వస్తుందా, రాదు. సో టోటల్ గా ఇంకా బ్యాలెన్స్ ఎంత వస్తుందమ్మా, ఇక్కడ ఫస్ట్ 50,000 రా మెటీరియల్స్ టు సోల్డ్ టు కన్స్యూమర్ లో వస్తుంది. రెండోది ఏంటి, సో 25,000 ఎలక్ట్రానిక్ మిషనరీ మీద వస్తున్నాం. అర్థమైందా?
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. Dina Limited, a registered supplier from Maharashtra, is engaged in the manufacture passenger autos. The company provides the following details of the purchase made or services availed during the month of March. మార్చ్ మంత్ కి సంబంధించి చెప్తున్నారు. ఇలాంటి మంత్స్ అవి చెప్పినప్పుడు ఏం చేయాలి? బాక్స్ చేయాలి. ఎందుకు? ఆ తర్వాత దానికి రిలవెంట్ గా ఎక్కడైనా సరే దీని మీద క్వశ్చన్ ఉండొచ్చు కాబట్టి. పర్చేజ్ ఆఫ్ ఐరన్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ రా మెటీరియల్. వీళ్ళు ఐరన్ కొన్నారంట, దేనికోసం? రా మెటీరియల్ గా యూజ్ చేయడానికి. గూడ్స్ వర్ రిసీవ్డ్ ఇన్ ద 2 installments, ఫస్ట్ ఇన్ మార్చ్ అండ్ సెకండ్ ఇన్ ఏప్రిల్. సో మంత్ కి రిలేటెడ్ కదమ్మా, సో కాబట్టి ఇది రాదు. సో పర్చేజ్ ఆఫ్ యాక్సెసరీస్ టు which were delivered directly to the dealer of the company on the direction of the Dina Limited. Only invoice was received. అమ్మ ఇది deemed to be received వస్తుంది కదా, చూద్దాం. Purchase of bus, seating capacity is 15 for the transportation of employees from their residence to company and back. అంటే అక్కడ ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్టేషన్ కి 15 మెంబర్స్ ఉన్నది అని అన్నాడమ్మా. అంటే 13 కంటే ఎక్కువే కదా. చూద్దాం. జనరల్ ఇన్సూరెన్స్ టేకెన్ ఆన్ ది కార్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ది కంపెనీ ఫర్ అఫీషియల్ పర్పసెస్ అని చెప్పేసి అని అంటున్నాడు. మోటార్ వెహికల్ కి సంబంధించిన దాని మీద జనరల్ ఇన్సూరెన్స్ వస్తుందా? రైట్. సో చూడండి, యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద ఐటీసీ అవైలబుల్ విత్ Dina Limited for the month of March by giving brief explanations for the treatment of various items subject to the information given above. All the other conditions necessary for availing ITC have been fulfilled అని చెప్పేసి అని అంటారు. రైట్. ప్రాబ్లం నెంబర్ ఎంతమ్మా? 17. సో ఫస్ట్ కేసు ఏంటమ్మా? పర్చేజ్ ఆఫ్ ఐరన్. అది డెలివరీ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామన్నాడు? 2 installments. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? మార్చ్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? ఏప్రిల్. సో కాబట్టి ఏప్రిల్ లో కాబట్టి ఇది వస్తుంది అనుకున్నామా? కాదు. ఓకే, రైట్. సెకండ్, పర్చేజ్ ఆఫ్ యాక్సెసరీస్ డెలివర్డ్ డైరెక్ట్లీ టు ద డీలర్ ఆఫ్ ది కంపెనీ. సో డైరెక్ట్లీ డీలర్ ఆఫ్ ది కంపెనీకి మనం పంపించేస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఏమవుతుందమ్మా? డీమ్డ్ టు బి సప్లైస్ అనుకుంటాం కదా. Right. So goods delivered to another person on the direction of the registered person by way of transfer of the document of title or otherwise, either before or during the movement, are deemed to have been received by such a registered person. Deemed to have been received అనుకున్నాం కదమ్మా. సో ఆ deemed to have been received కింద ఇక్కడ రిసీవ్ అవ్వకపోయినా సరే మనం ఏం చేస్తున్నాం? ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? తర్వాత బస్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్లాక్డ్ క్రెడిట్ ఎప్పటి వరకు ఉంటుంది? 13 ఎంప్లాయీస్ కంటే తక్కువ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ లో కనుక మనం చూస్తే బ్లాక్డ్ క్రెడిట్ మనం అజంప్షన్ ఏం తీసుకున్నాం? లెస్ దాన్. అక్కడ 13 ఇక్కడ 15 ఎంత అని చెప్పాడమ్మా. ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పలేదు కాబట్టి అక్కడ ఒక అజంప్షన్ రాసుకున్నాం మనం. లెస్ దాన్ 13 మెంబర్స్ అనే అజంప్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఆన్సర్ ఇలా రాస్తున్నాం అని చెప్పి. అక్కడే కనుక మోర్ దాన్ 15 అని రాసుంటే అప్పుడు తీసుకోవచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో? అది మీ అజంప్షన్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. అర్థమైందా లేదా? రైట్. ఇక్కడ క్లియర్ గా 15 అనేది ఇచ్చినప్పుడు ఇక మళ్ళీ మనం అజంప్షన్ తీసుకోగలమా? సో ఇక్కడ బ్లాక్డ్ క్రెడిట్ లోకి వస్తుంది ఇది. సో బ్లాక్డ్ క్రెడిట్ లోకి రాలేదు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు? ఇన్పుట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ టేకన్ ఆన్ మోటార్ వెహికల్ యూజ్డ్ బై ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ది కంపెనీ ఫర్ హిస్ అఫీషియల్ పర్పసెస్ అనుకున్నాం. సో వీటి మీద ఇవి ఏంటంటే ఈ కార్ అన్నాడు కదమ్మా. సో దాని మీద మనకి జనరల్ ఇన్సూరెన్స్ మీద కూడా ఏం రాదు? ఇన్పుట్ అనేది రాదు. ఐటీసీ ఆన్ మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ సీటింగ్ కెపాసిటీ లెస్ దాన్ 13 persons ఇంక్లూడింగ్ ద డ్రైవర్ ఈజ్ బ్లాక్డ్ ఎక్సెప్ట్ వెన్ ద సేమ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఇక్కడ మనకు తెలుసు కదమ్మా, మనం మళ్ళీ గూడ్స్ అమ్మడం కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ అనే బిజినెస్ కానీ మనకి ఇంకోటి ఏంటి? ట్రైనింగ్ ఉంటే గానీ. ఫర్దర్ ఐటీసీ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ రిలేటింగ్ టు ఇనెలిజిబుల్ మోటార్ వెహికల్స్. ఏవైతే ఇనెలిజిబుల్ మోటార్ వెహికల్స్ ఉన్నాయో దాని మీద జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఎలిజిబుల్ కాదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి సిన్స్ ద కార్ ఇస్ నాట్ యూజ్డ్ ఫర్ ది ఎలిజిబుల్ పర్పసెస్, ఐటీసీ thereon is blocked and thus ITC on general insurance taken on such car is also blocked.
మా ఎగ్జిక్యూటివ్స్ తిరగడానికి మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ గా రన్ చేస్తున్నాం బిజినెస్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ రన్ చేస్తున్నాం, ఎగ్జిక్యూటివ్స్ తిరగడం కోసం మనం తిప్పుతున్నాం కార్ ని, అంతేనా? సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ అనేది రాదు. దాని మీద వచ్చి జనరల్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ అనేది రాదు, అందుకే తీసుకోలేదు. సో టోటల్ 2,87,000 చెప్పాడు. అర్థమైందా? నెక్స్ట్ problem number 18. Comfortable Private Limited is registered under GST in a state of Odisha. It is engaged in the business of manufacturing of iron and steel products. It has received IT engineering services from Hi-Fi Infotech Private Limited for 11 lakhs, excluding GST at the rate of 18%. And is a value taxable value, not invoice value. Invoice for the services rendered was issued on 5th November. మనం ఎప్పుడు తీసుకున్నామంటే సర్వీసెస్ 28th October తీసుకుంటే మనకు వచ్చిన ఇన్వాయిస్ ఎప్పుడు 5th November. Comfortable Private Limited made part of the payment of 4,20,000 on 30th November, being unhappy with the services provided by Hi-Fi Infotech Private Limited. It did not make the balance payment. మా బ్యాలెన్స్ పేమెంట్ చేయలేదంట వీళ్ళు. ఎందుకు? వాళ్ళ సర్వీసెస్ తో సాటిస్ఫై అవ్వక. డెఫిషియన్సీ ఇన్ సర్వీసెస్ రెండర్డ్ వాజ్ మేడ్ గుడ్ బై Hi-Fi Private Limited on 15th April of the next year. Comfortable Private Limited made the balance payment on 6th July next year. అంటే 15th April కి మిగిలిన సర్వీసెస్ ఇస్తే అక్కడ అదే రెక్టిఫై చేసుకున్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకుంటే వీళ్ళు పేమెంట్ ఎప్పుడు ఇచ్చారంటమ్మా 6th July. అమ్మా ఇది దేని గురించి సంబంధించిందిలా ఉంది? 180 days పేమెంట్ ఉంది కదమ్మా, 180 days పేమెంట్ కి సంబంధించిందిలా ఉందా లేదా? రైట్. ఎగ్జామిన్ ద అవైలబిలిటీ ఆఫ్ ITC ఇన్ కంఫర్టబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ సర్వీసెస్ రిసీవ్డ్ బై ఇట్ ఫ్రమ్ Hi-Fi Infotech లిమిటెడ్ అని చెప్పేసి అని అంటాడు. ఓకే, ప్రాబ్లం నెంబర్ ఎంత? 18. ఆ 180 days క్యాలిక్యులేషన్ అనేది ఒకసారి చూద్దాం. రైట్, చూడండి. ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ చార్జ్డ్ ఆన్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వేర్ ఆర్ యూజ్డ్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఇఫ్ ఇంటర్ alia he is a possession of tax invoice issued by supplier and is received goods or services. తర్వాత అమ్మ ఇక్కడ ఒక్కొక్క కండిషన్ రాసుకుంటూ వెళ్తున్నాడు. ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకి ఇన్పుట్ వస్తుందంటే, ఒకటి ఇన్వాయిస్ ఉండాలి, రెండు గూడ్స్ అనే సర్వీసెస్ అనేవి రిసీవ్ చేసుకుని ఉండాలి అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, రిజిస్టర్డ్ పర్సన్ మస్ట్ పే ద సప్లయర్ ద వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ అలాంగ్ విత్ ద ట్యాక్స్ విత్ ఇన్ ఎప్పుడమ్మా 180 days ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. In the event of failure to do so, the corresponding credit availed by the registered person would be added to the output tax liability with interest. అంతే కదమ్మా, రైట్. సో ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. However, once the recipient makes the payment of value of the goods or services along with the tax, he will be entitled to avail the credit again without any limit. అమ్మా 180 days దాటిపోయినా సరే మనం తర్వాత పేమెంట్ చేసాం. ఆ తర్వాత పేమెంట్ చేస్తే ఎప్పుడు పే చేస్తే అప్పుడు మనం ఏం చేసుకోవచ్చమ్మా, ఇన్పుట్ అవైల్ చేసుకోవచ్చు కదమ్మా. 20th October అయిపోయినా సరే చేసుకోవచ్చు. అలాగా ఆ 20th October కి కండిషన్ ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అమ్మా, గుర్తుందా? చూద్దాం. ఇన్ ద గివెన్ కేస్ Hi-Fi Infotech Private Limited provides the services in the month of October and Comfortable Private Limited receives the invoice in the month of November. Invoice ఎప్పుడు వచ్చింది? November. Therefore, in view of the above provisions, assuming all the other conditions required to be availed and ITC have been fulfilled, ITC of 1,98,000, that is 11 lakh into 18% will be availed in the Comfortable Limited in the month of. మనకి సర్వీసెస్ ముందు వచ్చే, ఇన్వాయిస్ తర్వాత వచ్చింది. అలాంటప్పుడు ఇన్పుట్ ఎప్పుడు తీసుకోగలం? ఇన్వాయిస్ వచ్చినప్పుడు. అంతే. ఏ మంత్ లో వచ్చిందమ్మా? నవంబర్. When it receives the invoice issue Hi-Fi Infotech, ఓకే, వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాయిస్ నవంబర్ లో ఇష్యూ చేశారో
నవంబర్ లో మనం ఇన్పుట్ తీసుకోవచ్చు, సర్వీసెస్ అనేవి వచ్చేసాయి కాబట్టి. హవెవర్ ప్రపోర్షనేట్ ఐటీసీ అమౌంటింగ్ టు ఎంతమ్మా 1,33,932 ఎందుకు అని చెప్పేసానంటే వీళ్ళు కొంత పేమెంట్ ఆపేశారు. ఎంత ఆపేశారమ్మా పేమెంట్ ఎంత ఆపేశారమ్మా? సో 4,20,000 సంబంధించిందని ఆపేశారు. సో విల్ బి యాడెడ్ టు ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. సో పేమెంట్ చేసిందే 4,28,000. పైన క్వశ్చన్ లో చూడమ్మా. ఓకే, వాళ్ళు పార్ట్ పేమెంట్ చేశారమ్మా 4,20,000 పేమెంట్ చేస్తారు కాబట్టి అంతవరకు మనం ఇన్పుట్ తీసుకోవచ్చు కదమ్మా. మరి మిగిలిన ఇన్పుట్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి కదా. సో టోటల్ 12,98,000 అయితే అందులోంచి 4,20,000 తీసేయండి. సార్ 12,98,000 ఎలా వచ్చిందమ్మా? 11 lakhs ప్లస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనుకున్నాం కదమ్మా. 11 lakhs ప్లస్ 1,98,000 ట్యాక్స్. టోటల్ ఎంత? 1,98,000. అందులో ఎంత పే చేసాం మనం? 4,20,000 పే చేసాం. అంటే ఇంకా ఎంత పే చేయలేని అమౌంట్ ఉంది? 8,78,000. ఈ 8,70,000 టోటల్ ఇన్పుట్ ఎంత అని చెప్పేసి చూసి ఆ 8,78,000 పోర్షన్ తీసేయమంటాడు. 8,78,000 పోర్షన్ అని చెప్తున్నాడు 1,33,932. ఓకే, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ ఇన్పుట్ ఎంతమ్మా? 12,98,000 కి ఇన్పుట్ ఎంత? 1,98,000 అయితే 8,78,000 కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయండి. 8,78,000 into 198,000 divided by 12,98,000. 1,33,932 చూసారమ్మా వచ్చింది. దాన్ని ఏం చేయాలి మనం? రివర్స్ చేసేయాలి. ఓకే, సో ఫుల్ పేమెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ విత్ ఇన్ 180 days కాబట్టి దట్ ఈస్ ఇన్వాయిస్ ఎప్పుడుందమ్మా మనకి 4th May కల్లా పే చేసామా? చేయలేదు. సో కాబట్టి ఇదంతా కూడా ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. కానీ వీళ్ళు అవైల్ చేసుకోవచ్చా లేదా ఈ ఇన్పుట్ ని? ఎప్పుడమ్మా? బ్యాలెన్స్ పేమెంట్ ఎప్పుడు చేస్తే అప్పుడు. బ్యాలెన్స్ పేమెంట్ ఎప్పుడు చేశారమ్మా? జూలైలో చేశారు కదా. ఆ జూలైలోనే మనం ఏం చేసుకోవచ్చు? 1,33,932 మళ్ళీ ఇన్పుట్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు రివర్స్ చేస్తుంది ఎప్పుడమ్మా? 4th May రివర్స్ చేస్తున్నాం కదమ్మా. పేమెంట్ చేయలేదు కాబట్టి అప్పటికి అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఏం చేయాలమ్మా? ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి రాయలేదమ్మా. మనం ఏం చేయాలి? ప్లస్ ఇంట్రెస్ట్. అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అని అన్నాడు కదమ్మా రివర్స్ చేసేటప్పుడు. ఎస్ ఆర్ నో? సో రివర్స్ చేయడం అనేది విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేసామనే పాయింట్ మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా? Next, examine the available ITC with Messrs. Diwan and Sons and Messrs. Karim and Brothers and Jefferson. Okay, so all the parties have registered under GST at GST rate is 18%. Messrs. Diwan and Sons in New Delhi has placed an order of 250 kgs of plastic granules at the rate of 50 per kg exclusive of GST. మా ప్రైస్ ఎంతంట? ఎక్స్క్లూజివ్ ఆఫ్ GST అంటే taxable value. Messrs. Karim and Brothers of Noida UP on okay. ఈ దివాన్ అండ్ సన్స్ అనే వాళ్ళు ఏం చేశారమ్మా? ప్లేస్డ్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఎవరికి? కరీం అండ్ బ్రదర్స్ కి ఇక్కడ రేస్ చేశారమ్మా. So Karim and Brothers have agreed to deliver the goods at the warehouse of Diwan and Sons at New Delhi. New Delhi లో ఉన్న Diwan and Sons యొక్క గోడౌన్ కి పంపిస్తామని చెప్పేసి అన్నారు. While the order was getting packed at the factory, Messrs. Karim and Brothers, Diwan and Sons got an order from
Shubham sales Hapur UP for 250 kg of plastic granules, 60 per kg, exclusive of GST. In order to save and transportation cost, Mrs. Divan and Sons asks Mrs. Karim and brothers to directly deliver the plastic granules and Shubhmana sales as it godown located in the Hapur. Accordingly, Mrs. Karim brothers has delivered the plastic granules at the godown of the Shubham sales at Hapur అంటాడమ్మా. ఇక్కడ ఇది జస్ట్ ఏంటిది డీమ్డ్ టు రిసీవ్, డీమ్డ్ టు బి రిసీవ్డ్ మీద క్వశ్చన్ కదమ్మా. సో దీని ప్రత్యేకంగా మనం చూడొద్దు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. చెప్పండి. ఇన్వాయిస్ మాత్రం వీళ్ళకి ఇస్తారు, గూడ్స్ మాత్రం వాళ్ళకి డెలివరీ ఇస్తారు. మధ్యలో ప్రైస్ ఎంత అనేది వీళ్ళు చెప్పుకోరమ్మా. వాళ్ళ అగ్రిమెంట్ ఇంటర్నల్ అగ్రిమెంట్ కదా అది, అదే ఎక్స్టర్నల్ అగ్రిమెంట్ కదా. నువ్వు పలానా వాడికి డెలివరీ ఇవ్వాలి అంటారు, కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రైస్ చెప్పారు అనుకో, వాళ్ళు అమ్మేసుకుంటారు కదా. అవునా కదా? నెక్స్ట్, Paritosh and Co, supplier of goods, pays GST under the regular scheme. It has made the following outward taxable supplies in the tax period. ఇక్కడ సేమ్ ఇందాక ముందు సిమిలర్ గానే ఉంది చూడండి క్వశ్చన్. మనం చేసిన సిమిలర్ క్వశ్చన్. ఇంట్రా స్టేట్ సప్లైస్ 10 lakhs, ఇంటర్ స్టేట్ సప్లైస్ 8 lakhs. ఓకే, ఇంట్రా అంటే ఇక్కడ ఏముంటది? CGST, SGST. ఓకే, ఇక్కడ ఏముంటది? IGST. ఇవన్నీ కూడా మనకి ఏంటి? అవుట్వర్డ్ సప్లైస్ అంటున్నాడు కదా. రైట్. తర్వాత ఇట్ ఆల్సో ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజెస్ మేడ్ బై ద పీరియడ్. సో పర్చేజెస్ చేశారు. ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్, CGST, SGST. తర్వాత ఇంటర్ స్టేట్, IGST. ఇవేంటిది? పర్చేజెస్. తర్వాత ఆల్రెడీ వీళ్ళకి క్రెడిట్స్ ఉన్నాయంట. ఆల్రెడీ వీళ్ళకి ఏమున్నాయమ్మా? క్రెడిట్స్ ఉన్నాయంట. ఓకే, రైట్. సో CGST, SGST, IGST 57,000, 60,000, 1,40,000. Okay. Rates and GST, SGST, CGST, SGST and IGST are 9,918. Both inward and outward supplies are exclusive of taxes wherever applicable. All conditions have been fulfilled. Compute minimum GST payable in cash. Same. Same గానే ఉంది కదమ్మా క్వశ్చన్. Yes or no? So values మారుతాయి అంతే. So intra state supplies ఎంతమ్మా? 90,000, 90,000. ఇక్కడ ఇదంతా ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కదా. 8 lakhs ఎంతమ్మా? 1,44,000. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ 3 lakhs మీద 27,000, 45,000. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ ఇన్పుట్స్ ఆ ఇన్పుట్స్ దగ్గర వేసేద్దామా? సో CGST ఎంత? 27,000, SGST 27,000, IGST 45,000. ఫస్ట్ ఏ అకౌంట్ క్లోజ్ చేద్దాం? IGST అకౌంట్ క్లోజ్ చేద్దాం. IGST లయబిలిటీ ఎంత ఉంది? 1,44,000 డెబిట్ వేసాను. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందమ్మా? 41,000. ఎంత ఉందమ్మా? 41,000. సో ఈ వేళ్ళకు కూడా లయబిలిటీస్ అసైన్ చేసేయండి. CGST టోటల్ ఎంత? 70 plus 14 అంటే 84. అంతేనా? తర్వాత ఇక్కడ 87. అంత విందమ్మా? రైట్. ఇక్కడ 84, 87. వీళ్ళ లయబిలిటీస్ ఎంత వస్తున్నాయి? 90,000, 90,000. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ప్రపోర్షనేట్ గా తీసుకోవచ్చు కదమ్మా IGST నుంచి. ఎస్ ఆర్ నో? ఇక్కడ IGST నుంచి ఇక్కడ ఎంత తీసుకుంటాను నేను?
ఇక్కడ 6,000 తీసుకుంటే సరిపోద్ది కదమ్మా. సో ఇక్కడికి 3,000 తీసుకుంటే సరిపోతుంది కదా. సార్ నో తీసుకోవచ్చు అలాగా. సో ఇక్కడ వచ్చేసరికి 6,000 3,000. సో ఇంకా మనకి ఏమవుతుంది, సిజిఎస్టి బ్యాలెన్స్ అనేది ఇంకేముండదు, ఎస్జిఎస్టి బ్యాలెన్స్ అనేది ఏముండదు, ఐజిఎస్టి బ్యాలెన్స్ మాత్రం 32,000 బ్యాలెన్స్. మినిమం ట్యాక్స్ క్యాష్ పేమెంట్ అన్నాడు, అసలు పేమెంటే రాలేదు. ఓకే సార్ చూద్దాం ప్రాబ్లం నెంబర్ 20. సో ఐటీసీ బ్యాలెన్స్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్ అని చెప్పినట్టు చూడమ్మా. లాస్ట్ లో ఎంత వచ్చింది ఇక్కడ ఇక్కడ లైబిలిటీస్ ఏమన్నా మనం తప్పు క్యాల్కులేట్ చేసాము చూడమ్మా. ఓకే ఇక్కడ లైబిలిటీ 90,000 వచ్చింది కదమ్మా. ఐటీసీ ఫస్ట్ ఐటీసీ ఐజిఎస్టి షుడ్ బి యూటిలైజ్డ్ ఫుల్ అగైన్స్ట్ ఐజిఎస్టి అవైలబుల్ లైబిలిటీ అండ్ దెన్ ద అగైన్స్ట్ సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి లైబిలిటీస్. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే యూటిలైజ్ చేసినప్పుడు ఇక్కడ లైబిలిటీ అంతటిని కూడా సిజిఎస్టి లైబిలిటీని అంతటిని యూజ్ చేయొచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో. సో మనం ఫస్ట్ సిజిఎస్టి వాడిన తర్వాత ఐజిఎస్టి బ్యాలెన్స్ కి వెళ్ళాం. కానీ ఇక్కడ ఏం చేశాడు క్వశ్చన్ లో సిజిఎస్టి ఇక్కడ ఏం చేశాడమ్మా, సిజిఎస్టి పూర్తిగా ఇక్కడ ఈ 32,000 ఉందా, సారీ ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా, టోటల్ 1,85,000 మైనస్ 1,44,000 అంటే ఎంత, 41,000. ఈ 41,000 లో ఎస్జిఎస్టి లైబిలిటీ ఎంత అన్నాడు, 3,000 అన్నాడు కదా. సో ఆ 3,000 వేసుకున్నాడు. 3,000 వేసి మిగిలిందంతా కూడా ఏం చేశాడమ్మా 38 సిజిఎస్టి లైబిలిటీ నుంచి అడ్జస్ట్ చేస్తాడు. ఓకే సో 38,000 సిజిఎస్టి లైబిలిటీ నుంచి అడ్జస్ట్ చేశాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ ని సిజిఎస్టి నుంచి అడ్జస్ట్ చేసుకున్నాడు. ఓకే అంటే పూర్తిగా ఐజిఎస్టి అకౌంట్ ఏం చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. సో అదే కదమ్మా మనం మాట్లాడుకున్నది, ఐజిఎస్టి పూర్తిగా క్లోజ్ చేసేయాలని చెప్పేసని. సో 90,000 లో ఫస్ట్ టోటల్ గా 38,000 దేనికి తీసాడమ్మా, ఐజిఎస్టిని తీస్తాడు. తీసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది, 52,000 ఉంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర క్రెడిట్ ఉంది ఎంత, 57,000 ప్లస్ 57,000 ప్లస్ 27,000 అంటే ఎంతమ్మా 84,000 లోంచి వీడు బ్యాలెన్స్ ఎంత ఉంది, 52,000 తీస్తాడు. ఓకే ఎంత బ్యాలెన్స్ ఉంటుందమ్మా, 32,000 ని కంటిన్యూ చేసాడు. ఓకేనా. సో సిజిఎస్టి అకౌంట్. ఓకే సో ఇక్కడ పేమెంట్ అయినా చేసాడా, మినిమం పేమెంట్ అన్నాడు కాబట్టి ఎస్జిఎస్టికి 3,000 పంపించడం జరిగింది. అర్థమైందా. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏంటమ్మా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఒకసారి ఇందులో బ్యాలెన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ క్వశ్చన్స్ తీసి చదవండి అమ్మా.